హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమందరం ఇంచుమించుగా ఒక అపనమ్మకాన్ని నమ్మకంగా మనకు మనమే చిత్రీకరించుకొని ఎక్కువగా ఎవరి చేతిలో మోసపోతామంటే కడుపులో హృదయంలో కాలుకోట విషాలు పెట్టుకొని పైకి నవ్వుతూ తీయగా మాటలు చెప్పేవాళ్ళు వాళ్ళ అవసరం కోసమే మనతో అలా నటిస్తున్నారని తెలిసినా సరే వాళ్ళతో ఉండటం డేంజర్, ఎప్పటికైనా సరే మనకి దెబ్బ పడద్దని తెలిసినా సరే వాళ్ళనే కావాలి అనుకునే ఒక అపనమ్మకాన్ని అని ఎందుకన్నానంటే, అది అపనమ్మకం అని మనకు తెలిసినా వాళ్ళనే కావాలని కోరుకుంటాం, వాళ్ళు చెప్పిన మాటలే నమ్ముకుంటాం. వాళ్ళు ఎంత దూరం పెట్టినా వాళ్ళే కావాలని కోరుకుంటాం. వాళ్ళ ద్వారా ఎన్ని దెబ్బలు తిన్నా సరే, ఎన్ని ఇన్సిడెంట్లు చూసినా సరే మన మనస్తత్వం అలాగ సృష్టించుకున్నాం. అనాది కాలం నుంచి మంచిగా మాట్లాడితే, మౌనంగా ఉంటే వాళ్ళందరూ మంచివాళ్ళు, ఉన్నట్టుగా మాట్లాడి కఠినంగా మాట్లాడితే అతని హృదయం చాలా సున్నితమైన పవిత్రమైన మనసైనా సరే వాళ్ళతో ఉండటానికి ఎవరు ఇష్టపడరు, వాళ్ళతో తిరగటానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఎందుకనంటే అలాంటి వాడితో ఉంటే ఎప్పటికైనా మనకు ప్రమాదమే అని. బట్ అసలైన ప్రమాదం వాళ్ళను మాత్రం గుడ్డిగా నమ్మేస్తాం, ప్రమాదం కాని వాళ్ళను మాత్రం గుడ్డిగా తోసేస్తాం. ఇది మన జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో అనేకమైన ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నా, బయట వాళ్ళ ద్వారా అనేక విషయాలు వింటా ఉన్నా మనిషి ఈ రెండు విషయాల్లో మాత్రం ఎడిక్ట్ అయిపోయాడు. అతని మనసు మార్చడం అనేది చాలా కష్టం. ఏదైనా తీవ్రమైన దెబ్బలు తగిలిన వాళ్ళు మాత్రమే చివరిలో అంతా శూన్యమే అన్న క్షణంలో తెలుసుకున్న, బట్ దెర్ ఈజ్ నో యూజ్. అటువంటి సంఘటనే ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడిన ఒక ఇద్దరు స్నేహితులు వాళ్ళ జీవితంలో వీళ్ళు నాకు అన్యాయం చెయ్యరు అనుకొని ఒక గాఢమైన, ఒక ప్రగాఢమైన నమ్మకం పెట్టుకున్నప్పుడు వాళ్ళ కొట్టిన దెబ్బకి ఎలా విలవల్లాడిపోయారని తెలియజేయటానికి, ఎస్పెషల్లీ టీనేజర్స్ అండ్ స్టూడెంట్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. పెద్దవాళ్ళకు కూడా విన్నా సరే మేమందరం వాటికి ఎడిక్ట్ అయిపోయాం కాబట్టి వాటినే నమ్ముతాం. మీరన్నా కనీసం మేము అనుభవించిన కొన్ని సంఘటనలు చెప్తే మీలోనన్నా మార్పు వచ్చి మీ జీవితాన్ని బాగు చేసుకుంటారనే ఒక ఆశయంతో వీడియో చేస్తున్నాను. తప్పనిసరిగా పిల్లలు, టీనేజర్స్ మాత్రం చూడవలసిందే. ఆడ మగ అనే డిఫరెన్స్ ఏమీ లేదు, అందరూ సమానమే. ఒక టీచర్ గారి ఇంట్లో ఒక అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది చాలా కాలం నుంచి. ఇద్దరికి చిన్న వయసు ఉన్న ఆడపిల్లలు ఇద్దరూ ఒకే వయసు కలిగిన వాళ్ళు అవటం మూలాన వాళ్ళమ్మ ఇద్దరికి భర్తలు ఉండరు, సరే తోడుగా ఉంటది కదా అని చెప్పి ఆ పని మనిషిని వదలలేక తన ఇంట్లోనే తెచ్చిపెట్టుకొని చేదోడు వాదోడుగా ఉంటారు. అలాగే ఆ టీచర్ గారి పాపకు కూడా ఆ పని మనిషి చేసే వాళ్ళ అమ్మాయి అంటే చాలా ప్రాణం. ఎందుకనంటే చాలా చలాకీగా ఉండేది. ఈ అమ్మాయి కంటే చాలా తెలివిగలది. ఏదైనా డౌట్లు వస్తే చక్కగా
టీచర్స్ అనగానే కొంతమంది వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా వాళ్ళని డౌట్లు అడగటానికి బయటపడతారు. మన సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే గనక చనువుగా అడుగుతారు కాబట్టి ఆ చనువు, ఆ సంతోషం, ఆ అభిమానం ఆ అమ్మాయి దగ్గర అనేక విషయాల్లో దొరికినందువల్ల ఈ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటుంది, అభిమానిస్తూ ఉంటుంది. అంత స్నేహంగా పెరిగిన వాళ్ళు డౌట్స్ చెప్పించుకున్న కాడి నుంచి ఇద్దరూ కలిసి పెరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మ టీచరు గారు కూడా ఏనాడు నా మా అమ్మాయి వీళ్ళ అమ్మాయితో కలిసి తిరగటం ఏంటి, సహజంగా ధనికులు ధనికులతోనే స్నేహం చేయాలి, పేదవాళ్ళు పేదవాళ్ళతోనే స్నేహం చేయాలి, ఇది మనం పెట్టుకున్న రూలే. కానీ కొన్నిసార్లు పిల్లల మాటలు జవదాటినప్పుడు ఖండించడానికి చూస్తాం, ఖండించలేనప్పుడు వదిలేస్తాం. కానీ ఈ తల్లి అటువంటిది కాదు. నా కూతురికి కూడా ఒక తోడు దొరికింది, నాకెలాగా ఈ యొక్క ఆయా వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఎలాగైతే దొరికిందో అని అనుకొని తన బిడ్డలాగానే ఊహించుకొని ఏ ఫంక్షన్ జరిగినా ఏ పండుగ వచ్చినా సరే తన కూతురికి ఏ రకమైన ఎంత కాస్ట్లో వస్తువులు కానీ డ్రెస్సులు కానీ తీసుకుంటుందో ఆ పాపకు కూడా అలాగే చూడటం వల్ల ఆ పాపకు కూడా ఈ తెల్లన అనగానే లేదా ఈ టీచర్ గారి పాప అనగానే చాలా ప్రేమగా ఉంటారు. అలాగే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అయిన తర్వాత కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు కలిసి ఒకే చాటు చదువుతూ ఉంటారు. కానీ మనుషులందరూ ఒకేలాగున్న మనస్తత్వాలు ఎప్పుడు ఒకేలాగా 100% ఉండవు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఆకర్షణకు లోనయ్యి తప్పనిసరిగా ఆ ప్రభావం ఇతర వాళ్ళ మీద పడేలాగానన్నా చేస్తారు, లేదు వాళ్ళనన్నా ప్రలోభ పెట్టి అందులోకి లాక్కునే ప్రయత్నం కూడా చేస్తారు. అటువంటి యొక్క ప్రలోభాలకే వాళ్ళ యొక్క పని మనిషి డబ్బు అనే ఒక ప్రలోభానికి, డబ్బుంటేనే మనకు కావలసిన సుఖ సంతోషాలన్నీ దొరుకుతాయి, మన కోరికలన్నీ నెరవేరుతాయి అనే ఒక్క నమ్మకంతో ఉంటుంది. 100% అది కరెక్ట్. డబ్బు లేనిదే మనకి విలువ ఉండదు, మనకి తింటాకి తిండి కూడా ఉండదు. కానీ ఎప్పుడు మనం సంపాదించుకొని మన డబ్బులతో మనం ఆనందం మనం అనుభవించవచ్చు, దాన్ని ఎవరేమన్నా పట్టించుకో అవసరం లేదు. కానీ ఏదో ఒక రకంగా డబ్బు కావాలి అనుకునే వాళ్ళు ఎటువంటి షార్ట్ కట్ రూట్స్ అన్ని ఎంచుకుంటారు. కానీ ఈ అమ్మాయి అంత చెడిపోయేంత షార్ట్ కట్ దారిలోకి వెళ్ళదు. కానీ ఎలాగ డబ్బు సంపాదించాలి తేలికగా అన్న ఆలోచనతో గడుపుతూ ఉంటుంది. అదేమి చిత్రమో కానీ అటువంటి వాళ్ళకే అలాంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకే బీభత్సమైన డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ కష్టపడి పనిచేసే వాళ్ళకి, నీతిగా న్యాయంగా ఉండేవాడు ఎప్పుడూ దిగువ స్థాయి కానీ అతి దిగువ మధ్య తరగతుల్లోనే ఉంటాడు. అతని పరిస్థితి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే సింగిల్ ఇడ్లీ అయితే సరిపోదు, 2 ఇడ్లీ అయితే అరగదు అన్నట్టు ఆ పరిస్థితి అలాగే కొట్టుకెళ్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ కాలేజీ అయిన తర్వాత ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అబ్బాయి ఆ టీచర్ గారి పాపని టీచింగ్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ పని మనిషి కూతురు అక్కడే షర్ట్ పట్టుకొని చెప్పు తీసి కొట్టేసేటప్పటికి వాడు విస్తుపోతాడు, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ వచ్చేటప్పటికి అతను పారిపోతాడు. ఇంకప్పుడు నుంచి ఈ టీచర్ గారి పాపకి ఏమి నేను ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నానని నా కోసం ఇంత తెగిస్తుంది, తర్వాత ఆ అబ్బాయి ఏమన్నా చేసినా ఈ నాకేమవుతుందో అన్న ఆలోచన కూడా లేకుండా అందరిలో పట్టు తిరగబడి కొట్టేసిందంటే తన ప్రాణం కంటే నా ప్రాణమే ముఖ్యమేమో అన్న ఒక అపోహ పెట్టుకొని తను ఏది చెప్పితే తన తీయని మాటలే
ఈవిడికి కడుపు నింపేవి. అలాగే తనకు తిన్నా తినకపోయినా ఆ అమ్మాయి మాటలు వినందే నిద్రపోయేది కాదు, నిద్ర లేచేది కాదు. ఎంత పెద్దవాళ్ళైన కాలేజీ స్టడీస్ చదువుతున్నా చిన్నప్పటి నుంచి అలాగా ఒకే దాడి మీద వెళ్తున్నారంటే దానికి మించిన ఆశ్చర్యం ఇంకొకటి ఉండదు ఈ ప్రజెంట్ డేస్లో. సరే, ఒకరోజు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి కాలేజీ అయిన తర్వాత బయటికి వెళ్దామని చెప్పి ఆ పని మనుషుల అమ్మాయి బయటికి తీసుకొని వెళ్ళి ఆటోలో వెళ్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కడికంటే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పలకరించొద్దాం, పాపం వాళ్ళ అమ్మగారికి బాగోలేదంట, మా అమ్మకి బాగా తెలిసినప్పుడు. అయ్యో మరి నాకెప్పుడు చెప్పలేదంటే, అలాగైతే అమ్మనడికి డబ్బులు తీసుకొచ్చేదాన్ని కదా అంటే, ఏం పర్వాలేదు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చని చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత తలుపు కొట్టేటప్పటికి తలుపు తీసిన తర్వాత వెంటనే ఈ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి తలుపు వేసేస్తే ఇదేంటి ఇలా చేస్తుందని చూసేటప్పటికి ఇది వరకు ఎవరైతే అబ్బాయి టీచ్ చేస్తున్నప్పుడు చెప్పుతో కొట్టిందో వాడు ఆ గదిలో కూర్చొని ఉంటాడు. ఈ అబ్బాయి చూసి ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు ఏంటంటే, తప్పదు కొన్నిసార్లు ఆ రోజు నిన్ను కొట్టినప్పుడు వీడిని తిరగబడి కొట్టడం వాస్తవమే, కానీ తర్వాత నాకు కనిపించి ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అన్న సంగతి నేను చెప్పేలోపే నువ్వు చేసుకున్నావు. అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఏదో ఒక రకంగా కలపకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు. సరే, అయినా నేను ఒప్పుకోలేదు, కానీ నాకు డబ్బులు ఎర చూపాడు. ఆ డబ్బు చూసి నేను నా అవసరాలు ముఖ్యమా, ఈ అమ్మాయి ముఖ్యమా అని చాలా రోజులు తర్జన పడ్డాను. ఈ అమ్మాయి అయితే పుట్టిన తర్వాత పొద్దున లేచిన తర్వాత ఎవరుంటారో ఎవరు ఉండరో కూడా తెలియదు. అలాంటప్పుడు ఈ అమ్మాయి కోసం వచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి? డబ్బులంటే ఒకసారే తలుపు తడుపుతి అదృష్టం అంటారు. ఆ అదృష్టాన్ని ఉపయోగించుకోకపోతే, మళ్ళా వాళ్ళ మనసు మారిపోతే మనకి ఎప్పుడు ఆ అవకాశం రాదని చెప్పి నేను ఆ డబ్బు తీసుకున్నాను, నిన్ను ఇక్కడ తీసుకొచ్చి చెప్తానని అనుకున్నందుడికి ఆ అమ్మాయి చీటింగ్, నువ్వు ఇంత ద్రోహం చేస్తావు తిట్టేటప్పుడు కానీ పిలిచి, అరే అమ్మాయిని తీసుకురమ్మన్నావు తీసుకొచ్చా, అరుతుంటే ఏంట్రా నోరుకి ఏదన్నా అడ్డు పెట్టి కనీసం కాళ్ళు చేతులు కట్టేయాలన్నా తెలియదారా నీకు? ఏం చేసుకుంటారో మళ్ళీ. అలాంటప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి గబగబా వెళ్ళి ఆ అమ్మాయికి ప్లాస్టర్ వేసేసి కాళ్ళు చేతులు కట్టేసేటప్పటికి ఆ అమ్మాయికి వీడు నోటికి అడ్డు పెట్టి కాళ్ళు చేతులు కట్టేసిన దానికంటే లోపల హృదయం అంతా అగ్ని పర్వతాలు బద్దలైపోతూ ఉంటాయి. ఇది నన్ను ఇంత ఇలా చేయటం ఏంటి? నా తల్లి కూడా ఎప్పుడు ఒక కూతురులాగానే చూసింది, ఇద్దరికి కలిసే పెళ్లి చేస్తానంది, అయినా ఇంకా ఎందుకు వచ్చింది? నన్ను ఎంత దారుణంగా నమ్మి అసలు ఎలాగ ఇవ్వబడింది, ఎలాగ ఈడికి నన్ను ఇచ్చేయబోయింది అని అక్కడ ఇంకా తీవ్రమైన వేదంతో పడుతూ ఉంటే, ఈ అమ్మాయి డబ్బులు వచ్చిన హ్యాపీనెస్లో వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి తలుపులు వేసి ఉంటాయి. పక్కింటి వాళ్ళని అడిగితే, మీ అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందమ్మా, మీ అమ్మగారు ఇంకా ఎవరో పక్కన వాళ్ళు కలిసి హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి ఈ అమ్మాయి షాక్ అయిపోద్ది. సరే, గబగబా హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ అమ్మగారు ఆ టెస్ట్లన్నీ చేపించి బిల్లు కడుతూ ఉండి డాక్టర్ గారితో మాట్లాడే టయానికి ఈ అమ్మాయి వెళ్ళద్ది. అప్పుడు అమ్మాయి తీసుకురమ్మ, అమ్మకి బాగోలేదు అని చెప్పి మీరు రావటం లేట్ అయింది, అందుకోసమని తీసుకొచ్చాను, ఏది అమ్మాయి ఏది అని అడిగేటప్పటికి, ఆంటీ అమ్మాయి ఎప్పుడో వచ్చేసిందిగా ఇంటికి. ఏంటి ఇంటికి వచ్చేసిందా? అదేంటి మీరు ఇద్దరు కలిసి వస్తారు కదా రోజుంటే? లేదంటే నాకేదో ఎక్స్ట్రా క్లాస్లో ఉన్నాయని చెప్పి నేను తొందరగా పంపించానంటే, సర్లే అమ్మాయి లేట్ అయినా వచ్చేస్తారా పర్వాలేదు, ముందు డాక్టర్ గారితో మాట్లాడదామని తీసుకెళ్ళేటప్పటికి ఆ టీచర్ గారు, ఈవిడేనండి వాళ్ళ కూతురు, ఇలాగే చెప్తాడికి, అమ్మ మీ అమ్మగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతే కనుక ఫ్యూచర్లో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి,
అని చెప్పేటప్పటికి అలాగే డాక్టర్ అని చెప్పేటప్పటికి ఆ ఫీజులకి వాటికి డబ్బులు అంతా కట్టి ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అది ఎందుకు ఏడిసిందనేది మీరే అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయిని అక్కడ అప్పచెప్పిన వచ్చిన దేవుడు నా అమ్మాయికి ఈవిడ రూపంలో సహాయం ఎందుకు చేపిస్తున్నాడనా, లేదు ఆ అమ్మాయిని అనవసరంగా అక్కడ అన్యాయం చేసి వదిలిపెట్టేస్తున్నాడా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇందాకే చెప్పాను, ఎవరి మనస్తత్వం అలా ఉండదు. కానీ ఒక తల్లిలా చూసిన ఆ టీచర్ గారు, అమ్మా నువ్వేం బాధపడకు, మీ అమ్మ ప్రాణాలు నేను అడ్డేస్తాను, నిన్ను ఒంటరిదాన్ని చెయ్యను అని చెప్పి బాగానే ఉంది, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు డాక్టర్ అమ్మా, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కథ మెడిసిన్ వాడని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్తే ఇంకా రాకపోతేప్పటికి ఫోన్ చేస్తా ఉంటే వాళ్ళ కూతురికి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదేంటమ్మా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందంటే, అది ఏది చూడండి నేను కూడా చేస్తా ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటే వీళ్ళ అమ్మకి నల్లగా రోజులు మనం పేపర్లో చూసే న్యూస్లు ఇవన్నీ గుర్తుకొచ్చి, ఒకవేళ పొరపాటున నా కూతురు ఏమన్నా అపాయంలో పడిందా అన్న అనుమానం వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళి పోలీస్ కేసు పెట్టండి, పోలీస్ కంప్లైంట్ ఇలా రాలేదని మధ్యరాత్రి అయిపోయినా సరే అని చెప్పి వాళ్ళతో పాటు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉంటారు. ఈ అమ్మాయి కూడా వెతుకుతున్నట్టుగా నటిస్తూనే ఉంటుంది. ఒకరోజు వాళ్ళ అమ్మకి కూడా ఆ పని చేసే ఆవిడ కూడా బయటికి వెళ్ళి ఆ పక్క వాళ్ళని ఏదైనా అడుగుదామని బయటికి వెళ్ళొచ్చే లోపు ఈ అమ్మాయి ఫోన్ చేస్తా ఉండేటప్పటికి ఆడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఆ రోజు నుంచి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఎరా ఫలానా మీ ఫ్రెండ్కి ఇలా ఫోన్ చేస్తున్నాను, ఆడు వచ్చిన కాడ నుంచి 1 గంట తర్వాతే నేను ఫోన్ చేసి అరగంట తర్వాతే ఫోన్ చేశాను, అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఏమైపోయాడు, ఆ అమ్మాయిని ఏం చేశాడో ఏంటో, నేను తీసుకెళ్ళి అప్పచెప్పాను కరెక్టే, కానీ ఆ అమ్మాయికి ప్రాణానికి ఏదన్నా అయితే గనక నేనే తీసుకెళ్ళి అప్పచెప్పానని నాకు జైలు శిక్ష పడినా పర్వాలేదు, ఆ అమ్మాయికి ఏదన్నా అయితే మాత్రం నేను ఊరుకోను, నువ్వు ఇమీడియట్గా పలానా ప్లేస్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి నువ్వు తీసుకురాకపోతే గనక అందులో నువ్వు కూడా ఉన్నావని చెప్పేస్తాను అనేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, సరే నేను కూడా ఫోన్ చేశాను, వాడు ఏమయ్యాడో నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది నువ్వు ఇలాంటి పని చేసావని, మరి నువ్వు ఎంత డేంజరస్ అని నేను కూడా అనుకోలేదు, వాడితో తిరగటం వరకు నాకు తెలుసు, ఒక అమ్మాయి ఉందంటున్నావు కాబట్టి నేను వెళ్ళి తప్పనిసరిగా వెతుకుతాను, నా సాయశక్తులు నేను ప్రయత్నం చేస్తాను, అంతేగాని నువ్వేదో నన్ను కూడా ఇరికిస్తాము అలాంటి మాటలు అంటే గనక ఇప్పుడే పోలీసు వాళ్ళు చెప్పేస్తా ఉంటారు, అరే అంత పని చేయొద్దురా, వద్దు, ఎలాగలాగా నువ్వు వాడిని ఎలాగలా కాంటాక్ట్లోకి వెళ్ళి రక్షించాలి అని చెప్పటం మొత్తం కిటికీలోంచి వీళ్ళ కూతురు విని వీళ్ళ అమ్మ విని ఇస్తుపోద్ది, అక్కడే మళ్ళా అలా కూర్చుండిపోద్ది. ఏం చేయాలి? రోజు ఇటువంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం, కానీ వాళ్ళని పోలీసు వాళ్ళు తీసుకెళ్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు, కానీ అటువంటి వాళ్ళలో మార్పు రావటం చాలా కష్టం. అతి తక్కువ ఇన్సిడెంట్లే చర్యకు ప్రతిచర్య, ప్రతీకారానికి ప్రతీకారం తీర్చుకుంటేనే కొన్ని సమస్య పోతాయి. అటువంటివి ఎక్కువ జరిగితేనే ప్రతి ఒక్కరికి భయం అనేది ఏర్పడద్ది. అటువంటి భయంకరమైన సంఘటన నేనే చెయ్యాలి అని చెప్పి ఇంట్లోకి ఏం తెలియనట్టు వెళ్ళిన తర్వాత, ఏమ్మా ఏంటి ఏమన్నా తెలిసిందా అమ్మాయి విషయం అనేటప్పటికి, ఏం తెలియలేదమ్మా, నేను కూడా వెతుకుతానే ఉన్నాను, మరి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు తెలియదు అనేటప్పటికి సరే అని చెప్పి భోంచేసి పడుకుందామని పడుకున్న తర్వాత వాళ్ళమ్మ నిద్రపోయిందే కానీ నిద్రపోయినట్టు నటిస్తుంది, ఎప్పుడు దొరుకుద్దా అని చూస్తుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద గొడ్డలు తీసుకొని తల మీద ఒక ఏటు వేస్తుంది. దెబ్బతో తల పగలదు, కానీ వాళ్ళ అమ్మ కొట్టిన దెబ్బకి అమ్మ నన్నేంటి చేస్తున్నావు అనేటప్పటికి ఇంకొక చెయ్యి
ఆ చెయ్యి ఇరిగిపోయిందని అమ్మా అని అరిచేలోపు ఈ చెయ్యి అలాగ 2 కాళ్ళు నరికేసి పీక మాత్రం నరకకుండా అలాగే ఉంచేసింది. ఆ అమ్మాయి మాట్లాడతా కూడా మాట రాకోకుండా ఉండే క్షణాన్న వాళ్ళమ్మ గబగబా ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఎవరికైతే చేశారో ఆ నెంబరు వీళ్ళమ్మకి ఫోన్ చేసి, అమ్మా ఇలా ఇలా జరిగింది, మీ అమ్మాయి పలానా చోట ఉంది, ముందు ఇమీడియట్ గా రక్షించుకొని ఇంటికి రండి, తర్వాత నా కూతురు మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం మీకు నేను ఇవ్వనందుడికి వాళ్ళమ్మ చాలా సంతోషపడిపోయి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరం అంతా చెప్పేటప్పటికి ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు ఆ లొకేషన్ పెట్టుకొని ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళే టయానికి ఈ అబ్బాయి కూడా అక్కడ లోపలికి వెళ్తాడు. కానీ తలుపులు తీద్దాం అనుకున్నలోపు పోలీసు వాళ్ళు వచ్చి వాడిని వెనక్కి పట్టుకొని వాడిని పట్టుకుంటే, సార్ ఇందులో నా తప్పేమీ లేదండి, నేను రక్షిద్దామని వచ్చి ఉంటే అవన్నీ తర్వాత మాట్లాడదామని చెప్పి తలుపు పగలగొట్టి చూసేటప్పటికి ఆ అమ్మాయి మాత్రం క్షేమంగా అలాగే గుడ్లు కట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసుకొని కూర్చొని ఆ కుర్చీలోనే పడి ఉంటుంది. మరి ఈడేమయ్యాడని చూసేటప్పటికి పక్కన ఉన్న ఒక స్విచ్ బోర్డు కరెంట్ స్విచ్ బోర్డుకి అతుక్కొని చనిపోయి ఉంటాడు. అప్పుడు ఏం జరిగిందో అని చెప్పి అమ్మాయి కట్లన్నీ ఒప్పుదీసి ఏం జరిగిందంటే, అంకుల్ ఆ అమ్మాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, అలా చేసింది, కానీ నేను గట్టిగా అరుస్తున్నామని ప్రయత్నం చేస్తున్నా, నోరు నొక్కేశాడు, వాడు అప్పుడే మరి ఏమైందో నాకు తెలియదు స్విచ్ వేద్దామని చెప్పి కరెంట్ బోర్డు దగ్గరికి వెళ్ళాడు, ఏం షాక్ కొట్టింది తెలియదు, నేను దేవుడి కంటే ఎక్కువగానే అమ్మని తలుచుకున్నాను, నేను చనిపోతే నా అమ్మని ఎవరు చూస్తారు అని. ఆ మొర దేవుడు విన్నాడేమో, కరెంట్ షాక్ రూపంలో వాడు చనిపోయాడు అని చెప్పేటప్పటికి గబగబా ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళి పాపం అవి ఇవి పెట్టి వీళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళమ్మ గొడ్లు పట్టుకొనే ఉంటది, నరికేసి కాళ్ళు చేతులు ఉండేటప్పటికి ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో పడిపోయేటప్పటికి పోలీసు వాళ్ళందరూ వచ్చి మొత్తం జరిగిందంతా ఈ అమ్మాయి కాబట్టి ఇంక వివరాలు అనవసరం అని చెప్పి, అయినా సరే నువ్వు చంపే అధికారం నీకు లేదు, మేము ఉన్నాం కదా అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. కేసు కట్టి లోపల పెడితే జడ్జి గారు ఈ అమ్మాయికి శిక్ష అయిపోయే ముందు ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చండి చివరిసారిగా అనేటప్పటికి, మాట్లాడమ్మా అని అంటాడు. అనేక మందిని చంపేసిన వాళ్ళని స్నేహంగా ఉంటూ నటించి వాళ్ళ పేకల్ని తడిగుడ్డతో కోసేసే వాళ్ళని మీరు శిక్షించకుండా వదిలిపెట్టినందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ భయం అనేది లేకుండా వాళ్ళు ఏం చేసినా చెల్లుద్దనే ఉద్దేశం మీద చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ప్రాణం తీసిన వాళ్ళకి ప్రాణం తీసేయాలి. అది మా చేతుల్లో లేదని మీరు ఎలాగో, ఆ అమ్మాయి వస్తుంది, నా కూతురు అవ్వచ్చు, దాన్ని నన్ను కూతురు అంటూ కూడా ఇష్టం ఉండదు, అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు, కొంతకాలం ఉంటారు, బయటకు వస్తుంది, కానీ అది ఇంకొక నేరం చేయదని మీరు ఏమన్నా హామీ ఇవ్వగలరా అని జడ్జి గారిని అడిగితే ఆయన ఏం మాట్లాడరు. అందుకోసమనే నా జీవితం ఎప్పుడైతే నన్ను చిన్నప్పటి నుంచి నన్ను చూసి నా కూతురుని కూడా చూసిన మా అమ్మగారు యొక్క కూతురుని అప్పచెప్పినప్పుడే నేను సగం చచ్చిపోయాను. అందుకోసమని ఇటువంటి సంఘటనలు జరిగితే ఏం చేయాలని గుణపాఠం చెప్పాలనే ఉద్దేశం మీద, ఇటువంటి సంఘటనలు చేయాలంటే భయపడాలి అనే ఉద్దేశం మీద, చంపేస్తే విలువ తెలియదు, వాళ్ళ చేసిన తప్పుకి ఎంత బాధ అనేది, ఇలాగ బతుకుతూ క్షణక్షణం నరకం అనుభవించటమే నేను వేసే శిక్ష. అందరికీ గుర్తుండాలి, ఎవడైతే తప్పు చేస్తాడో, మా అమ్మ కానీ మా నాన్న కానీ అలాంటి తప్పు చేస్తారే అనే ఒక గుర్తుకు రావాలనే ఉద్దేశం మీద నేను అలా చేశాను. పైగా మీరు మళ్ళా నాకు శిక్ష వేసి కొంతకాలం అయిన తర్వాత ఉరిశిక్ష వేస్తారో, ఉరిశిక్ష వేయకపోయినా కూతురు తప్పు చేసిందనే బ్యాక్గ్రౌండ్ లో మీరు కొన్ని సంవత్సరాలు వేసినా
నేను నా కూతురు మొహం చూడటం కూడా నేను ఇష్టపడను, అది అలాగే చావాలి, నేను ఇలాగే చావాలని తనతో తెచ్చుకున్న పాయిజన్ బాటిల్ తెచ్చుకుని తాగేసి చచ్చిపోద్ది అక్కడే. జడ్జి గారు వాళ్ళందరికీ జరిగిన సంఘటన విస్తుపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద కథ అల్లాను అని అనుకోవచ్చు, కానీ రియల్గా ఇటువంటి ఇన్సిడెంట్లు మన జీవితంలో జరిగితే బాధపడతాం, ఏడుస్తాం, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మర్చిపోతాం, మళ్ళా ఇంకొక ఇంట్లో జరుగుద్ది. బట్ వాట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ అంటే తప్పనిసరిగా ఈ చంపటాలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మనం ఏర్పరచుకున్న ఒక అపనమ్మకాన్ని నమ్మకంగా మనమే చిత్రీకరించుకొని నటిస్తున్నామని చెప్పాను చూసారా, వాళ్ళ ఎడల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీ అవసరం కోసం నీతో స్నేహంగా ఉన్న వాళ్ళందరూ నీ ప్రాణ స్నేహితులే అనుకుని నీ సర్వం చెప్పేసి దిగంబరిగా ఉండకో. అలాగని నీ మంచి చెప్పేవాడు, నీ ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు, మనసులో ఏమున్నా అది నీతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడిని మాత్రం కఠినాత్ముడు అనుకో మాకు. వాడు ఎప్పటికైనా మంచే చేస్తాడు, చెడనే చేయరు. తక్కువ పర్సెంట్ అన్నిటిలో ఉంటారు, వీళ్ళల్లో ఉంటారు, వాళ్ళలో ఉంటారు. బట్ నవేడేస్ పురాతన కాలం నుంచి వచ్చేదైనా నమ్మించి మోసం చేయటం అనేదే ఒక అలవాటు. కాబట్టి ఆ బారి నుంచి పడే ముందు పడకుండా ఎలా ఉండాలి అనేది మీ చదువుతో పాటు చిన్నప్పటి నుంచి మీ వయసుతో పాటే నేర్చుకోవాలి అనే ఉద్దేశం మీద ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ టీనేజర్స్కి చూడండి అని చెప్పాను. చదువు కంటే ముందు ఈ మానవ విలువలు, మనకి ఆపదలో పడే సంఘటనలు వచ్చినప్పుడు ఎలా బయటపడాలని తెలుసుకుంటే చదువు వచ్చినా రాకపోయినా ఈ ఆలోచనల ద్వారానన్నా, నీకున్న తెలివితేటల ద్వారాన్నా నీ జీవితంలో ఉన్నత స్థాయిలోకి వెళ్తావు, ఉన్నతమైన ఉచ్చుల్లో పడకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.